ఏదులపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ప్రచారం జోరందుకుంది. ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 32 డివిజన్లో అందరూ కూడా ఇప్పటికీ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయి గణేష్ నగర్లో ఉన్న 22వ డివిజన్కి చెందినటువంటి కొనకళ్ళ సురేష్ ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు కోసం తన ఎన్నికల ప్రచారం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో తన యొక్క ఆశయాలు ఏంటి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా సురేష్ గారు శుభాకాంక్షలు. ఎలా ఉంది సార్ ప్రచారం? ప్రజల పబ్లిక్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ప్రచారం విషయంలో అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. ప్రజలందరూ నా తరపునే ఉన్నారు. ప్రజలందరూ నాకే బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఈ సాయి గణేష్ నగర్ అభివృద్ధి కోసం నేను ఎంతో కృషి చేస్తున్నా. కొన్ని రాజకీయ పార్టీలు కూడా అండదండలు తీసుకున్నా. టికెట్ కూడా నేను నాకు ఇమ్మని బ్రతిమలాడాను. కానీ ఒక బీసీ అభ్యర్థినైనందున నన్ను తక్కువగా ప్రజాదరణ ఉన్నదేమో అనే ఒక అనుమానంతో, లేదు డబ్బు లేదు ఇతని దగ్గర, డబ్బు పంచలేడు అనే ఒక నమ్మకంతో వాళ్ళు నాకు ఇవ్వకుండా ఉండడం జరిగింది. అయినా కానీ నేను ధైర్యం చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయవలసింది అని అడిగితే, ముఖ్యంగా ఈ రాజకీయం అనేది సేవా దృక్పథంతో ఉండాలి కానీ వ్యాపారాత్మకంగా ఉండకూడదు. ముఖ్యంగా ఇప్పుడు నేటి రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నదంటే డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడు డబ్బు ఇస్తే వాడికి ఓటేస్తారు అనే ఇది ముందుకు నెడతా ఉన్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం ప్రజల మన్ననలు ఉండాలి, ప్రజలు అభిమానించాలి. అటువంటి నాయకుడిని ఎన్నుకుంటే ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కానీ సహాయ సహకారాలు కానీ అన్నీ కూడా చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా నన్ను డబ్బు లేదు అనే ఇదితోటి చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి నా తరపున, నా కాలనీ సభ్యుల తరపున నేను రాజకీయ పార్టీలకు ఒకటే విన్నవించుకుంటున్నా, దయచేసి అలాంటి ప్రలోభాలకు గురి చేయకండి. మా సాయి గణేష్ నగర్ మొత్తం ఉద్యోగస్తులు, వ్యాపారం చేసుకునేవాళ్ళు చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నాం మేము. మాలో చిచ్చు పెట్టడానికి ఇలాంటి డబ్బు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అవన్నీ మానుకొని సహృదయంతో మీ అభ్యర్థులకి మంచిదనం ఉంటే ప్రజలు ఎట్లయినా వాళ్ళని ఆదరిస్తారు. అలా కాకుండా మీరే ఆధిపత్యంగా ఉండాలి, ఆ డబ్బును పంచి మేమే గెలవాలి అనే అహంకారపూరితంగా ప్రవర్తించొద్దని మీ మీడియా తరఫున సురేష్ గారి గురించి అడగాల్సి వస్తే ప్రధానంగా తన నేపథ్యం, రాజకీయ నేపథ్యం కావచ్చు, లేదా తన కుటుంబ నేపథ్యం కావచ్చు, ఈ ప్రాంత వాసులకి సుపరిచితుడుగా ఉన్నారని అనుకుంటున్న సందర్భంలో కొద్దిమంది తెలియని వాళ్ళందరికీ మీరేం చెప్తారు? సురేష్ గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, తన వృత్తి ఏంటి, తన వివరాలు అడిగితే ఏం చెప్తారు? నేను గత 10 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను సార్. నేను ఖమ్మం జిల్లా వాసినే. నా ప్రజలకి అందరికీ కూడా నా గురించి తెలుసు. నేను కేబుల్ వ్యాపారం చేసుకుంటాను. నేను మహబూబాద్లో నా వ్యాపారం. ఇక్కడ మాత్రం నా ప్రజలకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, ఎటువంటి దైవ కార్యాలు కానీ, మాకు లాస్ట్ టైం పోయిన సంవత్సరం వర్షాకాలంలో రోడ్లు కూడా గుంతలు పడిపోయి ఉంటే నా సొంత అమౌంట్ తోటి టిప్పర్లతోటి కంకర తెప్పించి కూడవడం జరిగింది. నేను ఫీల్డ్లో లేనప్పుడు ఈ కాలనీ అంతా అంధకారంగా ఉండేది సార్, అరణ్యమనగా ఉండేది, ఒక్క లైట్ ఉండేది కాదు. నేను వచ్చిన తర్వాత మున్సిపాలిటీ సిబ్బందితో మాట్లాడి రోజు వాళ్ళని బతిలాడి ఒక్కొక్క లైట్ ఈరోజు ఖమ్మంలో ఏ విధంగా ఉంటుందో రాత్రిపూట ఆ విధంగా లైట్లైనా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా నేను మున్సిపల్ సిబ్బందితో మంచిగా ఉన్నా కానీ వాళ్ళ నన్ను చేయకుండా అడ్డుపడ్డారు వాళ్ళు. అయినా కానీ మున్సిపల్ సిబ్బంది చాలా సహకారాలు అందించారు. నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. కేవలం నేను ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకి ఏం కావాలో అవి సహాయ సహకారాలు అందివ్వాలి అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది స్వతంత్రంగా. ప్రధానంగా ఇప్పుడు డబ్బే రాజకీయాన్ని శాసిస్తున్నటువంటి నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా వీళ్ళందరినీ ఓట్లని రాబట్టగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? 100% ఉన్నాయి సార్. బయట ప్రపంచం గురించి అయితే నాకు అంత ఇదిగాని, కానీ నాకు సాయి గణేష్ నగర్ విషయానికి వచ్చేసరికి అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. డబ్బు అనేది జీరో. మా కాలనీ విషయానికి వచ్చి 22వ వార్డుకి వచ్చేసరికి డబ్బు అనేది జీరో. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళకే పట్టం కడతారని నేను భావిస్తున్నాను. అంటే ప్రధానంగా రాజకీయ పార్టీలు బలాల మధ్య అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ హోరాహోరీగా ప్రధానంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సింగిల్గా కొద్దిమంది మహిళలు చాలా హార్ట్ఫుల్గా మీకోసం పనిచేయడం వచ్చిన మహిళలతో
ఈ అన్ని ఓట్లు గెలిచేంత ఓటు రాబట్టగలిగే శక్తి ఏ రూపంలో మీ వ్యూహం ఎట్లాంటి వ్యూహం పొందుతా ఉన్నారు, మీ యొక్క ప్రణాళిక ఏంటి సార్? ఈ మీడియా సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. నా దగ్గర ఇప్పుడున్న ఆడబిడ్డలు వీళ్ళకి 10 ఇంతలు ఉన్నారు సార్. గత 2 రోజులుగా నా ఆడబిడ్డలను ఎవరిని నా దగ్గరికి రానివ్వకుండా, ఎందుకంటే మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ప్రలోభ పెట్టి ఇంటికి వచ్చి కన్నీటి పెట్టుకుని వెళ్ళిపోతున్నారు వెనక్కి, రాలేమన్నయ్యా నేను అని. కానీ మా ఓటు మీకే ఉంటుంది, మీరు ఎటువంటి అధైర్యపడద్దు, ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, ఎవరు ఉన్నా లేకపోయినా అనే మనోధైర్యం 100% నా ప్రజలు నాకు ఇస్తున్నారు సార్. రైట్, మీరు 22వ డివిజన్ అంటే మొత్తంగా సంబంధించినటువంటి 22వ వార్డులో ప్రజలకు సంబంధించినటువంటి రెస్పాన్స్లో ప్రధానమైనటువంటి మీకున్నటువంటి ప్రణాళిక అంటే మాస్టర్ ప్లాన్ ఏంటి, ఇక్కడ సమస్యలు ఏం గుర్తించారు, మీరు గెలిస్తే ప్రజలకు ఎటువంటి సేవ చేసే అవకాశం ఉందని హామీ ఇస్తున్నారు? నా ప్రజలకు నేను ఇచ్చే హామీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, రోడ్లని, డ్రైనేజ్ కానివ్వండి, తాగునీరు అవ్వనివ్వండి, అదేవిధంగా ఇంత పెద్ద కాలనీకి ఒక అంటే మున్సిపాలిటీ పరిధిలోనే ఒక అందమైన పార్క్ లాంటిది ఆహ్లాదకరంగా వృద్ధులు కూర్చోవడానికి కానీ అట్లాంటిది లేదు, వాకింగ్ ట్రాక్ అనే అవి లేదు. అటువంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నా నేను. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించి ఎటువంటి ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేకపోవడం చాలా విచారం. దానికి కూడా నేను 100% నేను మంత్రి గారితో మాట్లాడి అందరికీ ఉపయోగపడేట్టుగా కమ్యూనిటీ హాల్ని కూడా నిర్మించుకోవడానికి ప్లాన్ చేసుకున్నా. తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి నా దగ్గర సొంత అన్నలాగా, సొంత తమ్ముళ్ళలాగా, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అని సహృదయంతో నా దగ్గరికి వచ్చి అడిగే అంత రిలేషను నా కాలనీకి నాకు ఉన్నది. దానికి నేను ఖచ్చితంగా అవన్నీ చేస్తానన్న నమ్మకం వాళ్ళకు ఉన్నది. అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు సార్. మీ ఏమని అభ్యర్థిస్తున్నారు 22వ వార్డు ప్రజలు? మీ యొక్క సింబల్ ఏంటి, ఏ నెంబర్లో ఉన్నారు, ఏమని అభ్యర్థిస్తున్నారు ప్రజానికానికి 22వ డివిజన్ ప్రజలు? నా సింబల్ ఈల సార్. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. అందరికీ తలలో నాలుకలాగా ఉంటానని నా ప్రజలందరికీ తెలుసు. అన్నీ సాధిస్తాను అని కూడా తెలుసు వాళ్ళకి. ఎటువంటి అభ్యంతరం లేకుండా వాళ్ళు నాకు ఓటేస్తారని కూడా తెలుసు. ప్రతి ఒక్కటి అనేది ఒక సమస్యనే కాదు. ఈ 5 సంవత్సరాలలో గత కొంతకాలంగా లేని అభివృద్ధి పనులన్నీ ఆగిపోయిన అభివృద్ధి పనులన్నిటినీ చేస్తాను అనే ప్రజలకి దృఢమైన నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో నేను ముందుకెళ్తున్నా. నా సింబల్ వచ్చేసి ఈల సార్. నెంబర్ 4వ నెంబర్లో ఉన్నది. చిట్ట చివరిగా ఉన్నది, కానీ గెలుపు మాత్రం ఫస్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. రైట్, ఇది మొత్తానికి సంబంధించి సాయి గణేష్ నగర్ 22వ వార్డులో ప్రస్తుతం ప్రచారానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం ప్రచారం దూసుకుపోతా ఉన్నారు. ప్రజలందరి యొక్క మన్ననలు పొందుతూ మహిళా లోకాన్ని కూడా కదిలిస్తూ ఉన్నారు. మరోవైపునటువంటి హార్ట్ఫుల్గా తన యొక్క అభ్యర్థిత్వాన్ని కూడా అందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రానికి బలమైనటువంటి పార్టీలకు సంబంధించి ప్రస్తుతం నేను ఒక దీటైన జవాబు ఇవ్వబోతా ఉన్నాను. విజయం కూడా తను గురించబోతా ఉంది. ఒక స్పష్టమైనటువంటి మాస్టర్ ప్లాన్తో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉంది. ఇక్కడ ఏ అవసరం ఉంది, అవసరాల కోసం కూడా నిరంతరపాయంగా రాష్ట్ర మంత్రితో కూడా మాట్లాడి సమస్య పరిష్కారం చేసే దిశగా తన వంతు కృషి చేస్తానని చెప్పేసి అందుకు తన ఓటు విజిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి కూడా కొనకాల సురేష్ ప్రజలను విజ్ఞప్తి చేస్తారు. పర్సన్ నాగబాబుతో ఉపేందర్ యాషనైన్ న్యూస్, ఖమ్మం, సాయి గణేష్ నగర్. విజిల్ గుర్తుకే. నా పేరు గుడిపల్లి విమల, సాయి గణేష్ నగర్ 22వ వార్డు. సాయి గణేష్ నగర్ అంటే 22 వార్డు. ఈ సాయి గణేష్ నగర్ ఒకటే కాదండి, ఎన్జిఓస్ కాలనీ ఉంది, సప్తగిరి కాలనీ ఉంది, సాయి గణేష్ నగర్ కాలనీ, 3 కాలనీ కలిపి 22వ వార్డు అండి. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో మొత్తం డబ్బుతోటే ముడిపడి ఉంది. ఇప్పుడు ఏది తీసుకోవాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, పేదవాళ్ళకి ఒక ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా ప్రతి ఒక్కరు డబ్బుతోటే ముడిపడి ఉంటుంది. మీరు ఏమి ఇస్తారు, మీరు ఏం చేస్తారు అనే ఆలోచనలోనే ఉన్నది. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఎవరైతే డబ్బున్న వ్యక్తి ఉంటాడో వాళ్ళకే పదవులు కానీ, ఆస్తులు కానీ, హక్కులు కానీ అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు మా లాంటి బీద వాళ్ళకంటూ ఏమీ లేదండి. అసలు ఈ ఏదైనా చేయాలన్నా మనం ఎవరిని అడగలేము. ఈ డబ్బులున్న అందరికీ ఉండవు కదా డబ్బులు మన దగ్గర, ఎవరిని అడగలేము. కాబట్టి మేము ఒక స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకున్నాం. ఆ అభ్యర్థి అన్నిటికీ పోటీ, ప్రతి ఒక్క కష్టాన్ని ఎదుర్కొని పోరాడి స్వతంత్ర అభ్యర్థి నిలబడ్డారు. సురేష్ గారు
ఆ స్వతంత్ర అభ్యర్థిని మేము కొనికెళ్ళ సురేష్ గారిని ఎన్నుకున్నాము. కాలనీ వాసులు అందరూ ఎన్నుకున్నారు. 22వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కొనికెళ్ళ సురేష్ గారు ఇలా గుర్తు అన్నట్టు అందరూ ఈ కాలనీ వాసులు కానీ ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఎన్నుకొని మాకు న్యాయం జరగాలి. ప్రజెంట్ అండి మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఈ ఏరియాకి అసలు ఒక రోడ్డు కూడా లేదు, ఒక గుంటలు ఉండేదండి. ఆ రోజుల్లోనే ఏ పదవి లేదు, ఏ లేని రోజుల్లోనే టిప్పర్లు తిరుగుతూ ఉంటే పిల్లలందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు, వెహికల్ ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రోజుల్లోనే ఇక్కడికి మాట్లాడి ఆ వెహికల్స్ అడ్డు పెట్టి మాట్లాడి ఈ రోడ్డు ఇప్పుడు మన మెయిన్ రోడ్ వేయించారు, ఈ తార్ రోడ్ అనేది కాలనీకి. అంటే ఏ పదవి లేకుండా ఏం ఆశించకుండా ఉన్న రోజుల్లోనే మేము ఈ పని చేయగలిగారు. ఇప్పుడు మాకు ఒక అభ్యర్థిని ఎన్నుకుంటే మాకు అన్ని పనులు ప్రతి ఒక్కటి చేయగలుగుతారనే ఆలోచనతో మీ కొనికెళ్ళ సురేష్ మా సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ప్రతి ఒక్కటండి ఈ ఏరియాలో చాలా పాములు ఇలాంటి అన్నీ తిరిగేది. కనీసం నీళ్లు కూడా అంటే అయితే ప్రతి ఒక్కటి సొంత డబ్బుతోటో చేసుకొని ప్రతి ఒక్క కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఉండి తనకు సహకారం చేసి ఈ ఏరియాని మొత్తం డెవలప్ చేసుకున్నామని మేము ఎవరు కూడా డబ్బుకు ఓటు నమ్ముకోవద్దు. స్వతంత్రంగా మనకిష్టం ఉన్న వ్యక్తిని వేసుకునే హక్కు మనకుంది కాబట్టి ఓటుని మనకు నచ్చిన వ్యక్తిని, మన కోసం మనం కష్టపడే వ్యక్తిని, మన బాగోగోలు చూసే వ్యక్తికే మనం ఓటేసి గెలిపిద్దాం. ఇలా గుర్తుకే మన ఓటు. కొనికెళ్ళ సురేష్ గారికే మన ఓటు. ఈ 22వ వార్డులో రోడ్ నెంబర్ 11లో మేము నివసిస్తున్నాము. మేము దాదాపుగా 2018లో వచ్చిన కొత్తలో కనీసం మాకు రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ ఒక ఆటో అతన్ని రమ్మడానికి చిన్నపిల్లల్ని వేసుకొని ఎటన్నా వెళ్ళాలన్నా రావాలన్నా స్కూల్ ఆటోలు పోవాలన్నా కూడా మేము అసలు చాలా ఇబ్బందులు పడ్డాం. చెప్పాలంటే కాలనీకి వచ్చిన కొత్తలో చివరికి ఇల్లు కట్టుకొని కూడా మేము ఆ యాక్సిడెంట్లు అవన్నీ చూసి వెళ్ళిపోవాలి, ఇల్లు అమ్ముకొని అన్న సిచ్యువేషన్లో మేము ఉన్న తర్వాతకి ఈ కాలనీలో ఒక కమిటీ అని అందరూ స్వచ్ఛందంగా పెట్టుకొని చిన్నవి చేసుకుంటుంటే కొన్ని సంవత్సరాలు కూడా ఏ కార్యక్రమాలు జరగలేదు. ఎందుకంటే ఈ కాలనీలో సాయి గణేష్ నగర్ అనే కాదు, టీఎన్జిఓసి ఉంది, సప్తగిరి ఉంది. కాకపోతే టీఎన్జిఓసి కాలనీలో చాలా ఇల్లులు ఉన్నాయి, ఏ అభివృద్ధి లేదు మనకి. ఇక్కడ ఏ కమిటీలు వచ్చినా ఏమి వచ్చినా కూడా చాలా స్వార్థం. అది ఓపెన్గా ఎవరు చెప్పకపోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతున్నది కులాలు మతాలు వీటన్నిటి గురించి నేను మాట్లాడను, కానీ వర్గ పోర్లు ఎక్కువ ఉన్నాయి ఈ కాలేజీలో. అందరూ ఉన్నారు ఉద్యోగస్తులు. ఆ ఉద్యోగాల కోసమో గవర్నమెంట్కి అపోజిట్ అనో మేము బయట పడతామో అని ఎవరు మాట్లాడరు. నేను కూడా ఒక ఉద్యోగస్తుడు భార్యనే, ప్రైవేట్ ఎంప్లాయీ, నేను ఒక గృహిణిని. నేను ఈరోజు ఇంత భయం లేకుండా అన్నతో తిరుగుతున్నా అంటే అన్న ఇచ్చిన ధైర్యం అలాంటిది. కొనగళ్ళ సురేష్ గారు ఒక 2 సంవత్సరాల నుంచి మా సాయి గణేష్ నగర్ అభివృద్ధి కమిటీకి ప్రెసిడెంట్గా ఉండి ఈ కాలనీలో ఆడబిడ్డలందరినీ తన సొంత అక్క చెల్లెలుగా అందరినీ భావించి తను ఎలా ఉన్నా పర్వాలేదు, నన్ను నమ్మి వచ్చిన అందరినీ నేను చూసుకుంటా అని ఏ ప్రలోభాలకి గురి కాలేదు. మేమందరం ఏ పార్టీకి ఎక్కడికి వ్యతిరేకం కాదు. మేము చాలా అభ్యర్థించినాము, రిక్వెస్ట్ చేసినాం. మా కాలనీ గురించి అవగాహన ఉన్న ఒక అతనికి మాకు టికెట్ ఇప్పించి మీకే మేము సేవ చేస్తాం, మీ అండదండలతోటే ఉన్నామని బ్రతిమలాడుకున్నాం. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ మాకు టికెట్ రాలేదు. ఇంకా సరే రాకపోయినంత మాత్రాన పోయేదేమీ లేదు. వాళ్ళకి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఒక అడుగు ముందు పడింది. ఈరోజు పడిన అడుగు రేపటికి ఎప్పటికైనా, ఈరోజు కాకపోయినా రేపైనా విజయం మాదే అనుకొని ధైర్యంగా అన్నకి అండగా ఉంటూ మేము ప్రచారం చేసుకుంటున్నాము. గెలుస్తామా ఓడితామా పక్కకు పెడితే ఒక్కసారి ఆదరించండి. మన కాలనీ కాదు, టీఎన్జిఓసి అన్నీ మనవే. ఇక్కడ ఎంత కృషి చేసిండో అన్న, అధికారం లేదు అన్నకి, కానీ ఈరోజు రాత్రి 11-12 కూడా ఒక ఆటో వస్తుంది, మేము వెళ్ళగలుగుతున్నాం. ఇలాంటి అధికారం లేకుండానే చేసిన ఒక అభ్యర్థి రేపు ఒక అధికారం ఇచ్చి చూడండి. ఓటుని అమ్ముకుంటున్నారు అంటున్నారు. ఆ ఓటుని అమ్ముకుంటున్నప్పుడు మమ్మల్ని కొనేవాళ్ళు ఎవరు? డబ్బులున్న వాళ్ళే. ఆ డబ్బులున్న వాళ్ళకి ఎందుకండి అధికారం? డబ్బులు లేకుండా సేవ చేసే వాళ్ళకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇండిపెండెంట్గా వచ్చిన మనిషి మనవాడు. దయచేసి అర్థం చేసుకొని మీ విలువైన ఓటు విలువైన వాళ్ళకేసి అభివృద్ధిని చెందండి. మాకు అభివృద్ధి కూడా జరగదంటున్నారు, అది ఎట్లా జరగదో చూస్తాం మేము కూడా. జై సురేష్ అన్న, నీళ్ళ గుర్తుకే మన ఓటు. నా పేరు గుడిపల్లి విమల, సాయి గణేష్ నగర్ 22వ వార్డు. సాయి గణేష్ నగర్ అంటే 22 వార్డు. ఈ సాయి గణేష్ నగర్ ఒకటే కాదండి, ఎన్జిఓస్ కాలనీ ఉంది, సప్తగిరి కాలనీ ఉంది, సాయి గణేష్ నగర్ కాలనీ, 3 కాలనీ కలిపి 22వ వార్డు అండి.
ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో మొత్తం డబ్బుతోటే ముడిపడి ఉంది. ఇప్పుడు ఏది తీసుకోవాలన్నా, ఇల్లు కావాలన్నా, పేదవాళ్ళకి ఒక ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా ప్రతి ఒక్కరు డబ్బుతోటే ముడిపడి ఉంటుంది. మీరు ఏమి ఇస్తారు, మీరు ఏం చేస్తారు అనే ఆలోచనలోనే ఉన్నది. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఎవరైతే డబ్బున్న వ్యక్తి ఉంటాడో వాళ్ళకే పదవులు కానీ, ఆస్తులు కానీ, హక్కులు కానీ అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు మా లాంటి బీద వాళ్ళకంటూ ఏమీ లేదండి. అసలు ఏదైనా చేయాలన్నా మనం ఎవరిని అడగలేము. ఈ డబ్బులున్న అందరికీ ఉండవు కదా డబ్బులు మన దగ్గర, ఎవరిని అడగలేము. కాబట్టి మేము ఒక స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకున్నాం. ఆ అభ్యర్థి అన్నిటికీ పోటీ, ప్రతి ఒక్క కష్టాన్ని ఎదుర్కొని పోరాడి స్వతంత్ర అభ్యర్థి నిలబడ్డారు కొనికెళ్ళ సురేష్ గారు. ఆ స్వతంత్ర అభ్యర్థిని మేము కొనికెళ్ళ సురేష్ గారిని ఎన్నుకున్నాము. కాలనీ వాసులు అందరూ ఎన్నుకున్నారు. 22వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కొనికెళ్ళ సురేష్ గారు ఇలా గుర్తు అన్నట్టు అందరూ ఈ కాలనీ వాసులు కానీ ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఎన్నుకొని మాకు న్యాయం జరగాలి. ప్రజెంట్ అండి మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఈ ఏరియాకి అసలు ఒక రోడ్డు కూడా లేదు, ఒక గుంటలు ఉండేదండి. ఆ రోజుల్లోనే ఏ పదవి లేదు, ఏ లేని రోజుల్లోనే టిప్పర్లు తిరుగుతూ ఉంటే పిల్లలందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు, వెహికల్ ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రోజుల్లోనే ఇక్కడికి మాట్లాడి ఆ వెహికల్స్ అడ్డు పెట్టి మాట్లాడి ఈ రోడ్డు ఇప్పుడు మన మెయిన్ రోడ్ ఏం సార్, తార్ రోడ్ అనేది కాలనీకి అంటే ఏ పదవి లేకుండా ఏం ఆశించకుండా ఉన్న రోజుల్లోనే మేము ఈ పని చేయగలిగారు. ఇప్పుడు మాకు ఒక అభ్యర్థిని ఎన్నుకుంటే మాకు అన్ని పనులు ప్రతి ఒక్కటి చేయగలుగుతారనే ఆలోచనతో మీ కొనికెళ్ళ సురేష్ మా సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ప్రతి ఒక్కటండి ఈ ఏరియాలో చాలా పాములు ఇలాంటి అన్నీ తిరిగేది. కనీసం నీళ్లు కూడా అంటే అయితే ప్రతి ఒక్కటి సొంత డబ్బుతోటో చేసుకొని ప్రతి ఒక్క కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఉండి తనకు సహకారం చేసి ఈ ఏరియాని మొత్తం డెవలప్ చేసుకున్నామని మేము ఎవరు కూడా డబ్బుకు ఓటు నమ్ముకోవద్దు. స్వతంత్రంగా మనకిష్టం ఉన్న వ్యక్తిని వేసుకునే హక్కు మనకుంది. కాబట్టి ఓటుని మనకు నచ్చిన వ్యక్తిని, మన కోసం మనం కష్టపడే వ్యక్తిని, మన బాగోగోలు చూసే వ్యక్తికే మనం ఓటేసి గెలిపిద్దాం. ఇలా గుర్తుకే మన ఓటు. కొనికెళ్ళ సురేష్ గారికే మన ఓటు. గుర్తుంచుకోండి. సురేష్ అన్నకే, సురేష్ అన్నకే, సురేష్ అన్నకే.